మంచిది. ఈరోజు కూడా మరి ఒక అద్భుతమైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనము నేర్చుకునే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, టాపిక్ ఏంటి అన్నప్పుడు, తప్పులను క్షమించిన గనులు అనే అంశాన్ని ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, తప్పులను క్షమించిన గనులు అన్న అంశాన్ని బైబిల్లో నుంచి మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి బైబిల్ గ్రంథంలో పెద్దలను గౌరవించమని బైబిల్ చెప్పింది, చిన్నలను ప్రేమించాలి అని బైబిల్ చెప్పింది. ఎందుకంటే బైబిల్ అనేది మనిషికి సంస్కారమును నేర్పే పుస్తకము అని మనందరికీ అర్థం కావాలి. సంస్కారము మర్యాద లేనివాడు కూడా పరలోకానికి వెళ్ళలేడు అని గ్రంథం చెబుతుంది గనుక పెద్దలను మనం గౌరవించాలి, చిన్నలను మనము ప్రేమించాలి. యేసుక్రీస్తు వారు ఆయన ఎంత సంస్కారవంతుడు అంటే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అమ్మా అని పిలిచిన సంస్కారవంతుడు మన ప్రభువు. కాబట్టి మనమందరం కూడా మన ఆలోచన చేయగలిగితే, మరి మనిషి తన జీవితంలో తప్పులు చేస్తూనే ఉంటాడు. తప్పులు చేయటం అన్నది మానవ నైజం అది. ఏ తప్పు చేయని వారు భూమి మీద ఉన్నారా అంటే లేరు. లేదండి, నేను ఏ తప్పు చేయటం లేదండి అని ఒకవేళ మనల్ని మనం అనుకుంటే అతను మోసం చేసుకుంటున్నాడు అని అర్థము. నేను ఏ తప్పు చేయటం లేదండి, నాలో ఏ తప్పు లేదండి అని ఒకవేళ అనుకుంటే, అలా అనుకున్న వ్యక్తి తన్ను తాను మోసం చేసుకుంటున్నాడు అని అర్థము. భూమి మీద ఏ పాపము కానీ ఏ తప్పు కానీ చెయ్యని వ్యక్తి ఉన్నాడు అంటే ఆయన ఒక్కరు, ద వన్ అండ్ ఓన్లీ మహనీయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ భూమి మీద ఏ తప్పు ఏ పాపము చెయ్యని వ్యక్తి అండి ఆయన. అందుకే ఆయన అంటాడు యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో, నాలో పాపమున్నదని మీలో ఎవరు నిరూపించగలరు? నాలో పాపమున్నదని మీలో ఎవరు నిరూపించగలరు అని ఆయన అడిగాడు. అంటే ఆ మాట అనాలి అంటే ఎంత గట్స్ ఉండాలి మీరు ఆలోచించండి. ఆ మాట మీరు కానీ నేను కానీ అనగలమా? కాబట్టి తప్పు కానివ్వండి, పాపము కానివ్వండి చెయ్యని వ్యక్తి ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. అయితే భూమి మీద గనులుగా ఉండి పరలోకానికి చేరుకోవాలి అంటే ఎన్నో సందర్భాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అలాంటి కొన్ని సందర్భాలు మనమందరం కూడా చదువుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం మెరుగుపరుచుకుందాం. మనలో ఒకవేళ అలాంటి లక్షణాలు లేకపోతే ఆ లక్షణాలను మనము ఇదిగోనండి సంపాదించుకుందాము. ఇక దానికి మూలవాక్యముగా, ఈ అంశానికి మూలవాక్యముగా మనమందరం కూడా దయచేసి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాము. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. ఈరోజు అంశానికి మూలవాక్యం అండి ఇది. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. అంటే తప్పు చేసేవాడు గొప్పవాడా, తప్పులను క్షమించేవాడు గొప్పవాడా? ఎవరు గొప్పవాడు అంటే తప్పులను క్షమించేవాడే గొప్పవాడు. మీ అందరికీ తెలుసు, తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమించడము. ఈ డైలాగులు దేవుడి దగ్గర పనికిరావండి. దేవుడి దగ్గర పనికిరావు ఈ డైలాగులు. ఎందుకంటే దేవుడు కూడా ఎవరు అంటేనండి, ఆయన కూడా దీర్ఘశాంతము కలిగిన వాడు అని మనం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం అందరం కూడా చదువుకుంటాము. దేవుడు కూడా ఎవరు అంటే ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు అని రాయబడి ఉన్నది.
అందుకే ఎన్ని మనుషులు ఇదిగోనండి ఎన్ని పిచ్చి వేషాలు వేసినా, దేవుణ్ణి ఎంత బాధ పెట్టే పనులు చేస్తున్నా మనిషి ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నాడు అంటే ఆయన దీర్ఘశాంతముతో ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతముతో ఉన్నాడు. ఈరోజు ఏమనుకుంటున్నాడు అంటే, ఒకవైపు దేవుణ్ణి బాధ పెట్టే కార్యక్రమాల్లో ఉంటూ, ఒకవైపు దేవుణ్ణి బాధ పెడుతూ కూడా నేను బాగున్నాను అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇదిగోనండి నా ఆరోగ్యం అండి, నేను జిమ్కి వెళ్తానండి, నేను డైట్ అండి, నేను ఎక్సర్సైజులు చేస్తానండి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ నీ జిమ్లో లేదంటే మన యొక్క హెల్తో లేదంటే మన యొక్క డైటో కాదండి మనల్ని కాపాడేది. ఆయన దీర్ఘశాంతముతో ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతముతో ఉన్నాడు. అంటే దేవునికి దీర్ఘశాంతం ఉన్నది అంటే దేవుని బుద్ధి ఎలాంటి మంచి బుద్ధి అండి దేవునిది. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, మంచి బుద్ధి. దేవునికి మంచి బుద్ధి ఉంది గనకనే ఆయన దీర్ఘశాంతముతో ఉన్నాడు. ఈరోజు మనకు ఉండవలసిన బుద్ధే ఇదేనండి. సుబుద్ధి, మంచి బుద్ధి, మంచి బుద్ధి, మంచి బుద్ధి. చాలామంది నాకు చాలా క్యాష్ ఉండాలండి, ధనం ఉండాలండి అని కోరుకుంటారు. క్యాష్ కాదండి, క్యారెక్టర్ కావాలి. దేవునికి క్యారెక్టర్ కావాలి. ఎందుకంటే ధనం ఉన్నవాడు ఇదిగోనండి తలతిక్కగా మాట్లాడతాడు, దురుసుగా మాట్లాడతాడు. ధనము లేనివాడు బ్రతిమిలాడుకుంటాడు. ధనము లేనివాడు బ్రతిమిలాడుకుంటాడు. కాబట్టి సుబుద్ధి అన్న ఈ లక్షణం మనిషిలో ఉంటే, సుబుద్ధి అన్న ఈ లక్షణం మనిషిలో ఉంటే అది అతనికి దీర్ఘశాంతమునిస్తుంది. ఆ దీర్ఘశాంతము కలిగిన వాడు తప్పులు క్షమించి గనుడవుతాడు. కాబట్టి మనిషి తన జీవితంలో తప్పులు చేస్తూనే ఉంటాడు. క్షమిస్తే నీకు ఘనత అంటున్నాడు. క్షమిస్తే నీకు ఘనత అంటున్నాడు. ఈ తప్పులు కూడానండి మనుషుల పట్ల చేసే తప్పులు ఉంటాయి. తమ్ముడు అన్నకు చేయొచ్చు, అన్న తమ్మునికి చేయొచ్చు, లేదంటే అన్న చెల్లికి చేయొచ్చు, చెల్లి అన్నకి చేయొచ్చు. ఇలాగండి మనుషుల పట్ల తప్పిదాలు చేస్తూ ఉంటారు. అలాగే మనుషులు దేవుని పట్ల కూడా తప్పిదములు చేస్తూ ఉంటారు. మనుషుల పట్ల చేస్తారు, మనుషులు దేవుని పట్ల కూడా తప్పిదములు చేస్తూనే ఉంటారు. ఒకవేళ మనుషుల పట్ల తప్పిదములు చేస్తే ఒకవేళ మధ్యలోకి దేవుడు వస్తాడు. కానీ దేవుని విషయములోనే తప్పిదములు చేస్తే ఆ మనిషిని కాపాడడానికి ఎవరొస్తారు? ఒక్కసారి ఆ మాట మీరు చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము, పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 25వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనేనో. ఇక్కడ ఏలీ తన పిల్లలతో చెబుతున్నాడు, ఒకవేళ నరుని ఎడల తప్పిదమ్ములు చేస్తే దేవుడు మధ్యలోకి వస్తాడు. అదే మరి దేవుని విషయంలో పాపం చేస్తే వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును? దేవుని విషయములో తప్పిదములు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? మనుషులే ఊరుకోవటం లేదు, దేవుడు ఊరుకుంటాడా? మీరు ఆలోచించండి. అందుకేనండి బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నట్టుగా సుబుద్ధి అన్న ఈ లక్షణం మనిషిలో ఉంటే ఆ లక్షణము మనిషికి దీర్ఘశాంతాన్ని తీసుకొని వస్తుంది. ఆ దీర్ఘశాంతం కలిగిన వాడు తప్పులను క్షమించి ఘనుడుగా మారుతాడు, ఘనత తెచ్చుకుంటాడు. ఇది మనం అర్థం చేసుకోవడానికి, ఈ సందర్భాన్ని మనము అర్థం చేసుకోవడానికి
బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాల్లోనికి మనం వెళ్ళగలిగితే ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలోనికి కొన్ని సందర్భాల్లోనికి మనం వెళ్దాము. దయచేసి మీ అందరికీ తెలుసు, యాకోబు గారి 11వ కుమారుడైన యోసేపు గారు. ఈ యోసేపు గారిని మొత్తం మీద అన్నలు అతని మీద పగబట్టి, ఆ తర్వాత అతను ఒకరోజు టిఫిన్ పట్టుకొచ్చినప్పుడు అన్నలు అతన్ని, ఇదిగో నన్ను నాన్న ఎవరో ఏదో క్రూరముఖం తమ్ముణ్ణి చంపి తినేసింది అని తండ్రి దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడటము, అక్కడ నుంచి ఆయనను ఆ మిద్యానీలకు అమ్ముకోవటం, మిద్యానీలు తీసుకొని వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్న ఆ పోతీఫరుకు అమ్ముకోవటము. ఇక ఇలా 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 ఏం జరిగిందంటే, ఒకానొక దినమున యోసేపు గారు ఐగుప్తుకు ప్రైమ్ మినిస్టర్గా మారతాడు ఆయన. ఐగుప్తుకు ప్రైమ్ మినిస్టర్గా మారతాడు ఆయన. ఇప్పుడు యోసేపు గారు ఆ దేశంలో ఏలుతున్నాడని ఆ తర్వాత ఈ అన్నలు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారట. అందరూ వెళ్ళిపోతారు. ఎప్పుడైతే యాకోబు గారు చనిపోతారో, ఎప్పుడైతే యాకోబు గారు మరణిస్తారో, యాకోబు గారు మరణించగానే అన్నలలో భయం ప్రారంభమైంది. అన్నలలో భయం ప్రారంభమైంది. ఎందుకంటే ఇదిగో మనము యోసేపు ఎడల మనం తప్పు చేసాం, తప్పిదాలు చేసాం మనము. ఇప్పుడు ఒకవేళ తండ్రి ఉన్నంత వరకు మనల్ని బాగానే చూసుకున్నాడు, ఇప్పుడు తండ్రి లేడు, ఒకవేళ రివెంజ్ తీసుకుంటాడేమో అన్న భయం అండి అన్నలలో ప్రారంభమైంది. అప్పుడు ఏమంటున్నారో మీరు చూడగలిగితే ఆదికాండము 50వ అధ్యాయము 15వ వచనము నుండి కొన్ని వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి తన మతాన్ని చేసిన పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని. ఏమంటున్నారు అంటే, ఒకరోజు మనం పగపట్టాం మన తమ్ముడి మీద, ఒకరోజు మనం పగ పెంచుకున్నాం, ఇప్పుడు తండ్రి లేడు, ఒకవేళ మన మీద పగ పెంచుకుంటాడేమో, మన మీద పగ పెంచుకొని కీడు చేస్తాడేమో అని ఒక వర్తమానం పంపారటండి. 16వ వచనం నుంచి, యోసేపుకు ఇలాగు వర్తమానము పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములు క్షమించుమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. అన్నలు తప్పు చేశాము అయ్యా యోసేపు, మేము తప్పు చేశాము అని ఇదిగోనండి ఒప్పుకుంటున్నారు. కొంతమంది చూడండి, తప్పు చేస్తారు, తప్పు చేసి పైగా దాన్ని సమర్థించుకుంటారు. అది మంచిది కాదు. తప్పు చేశారు, తప్పు చేసిన తర్వాత ఇదిగో మమ్మల్ని క్షమించు అని అడుగుతున్నారండి. మమ్మల్ని క్షమించు అని అడుగుతుంటే, అలా అన్నలు అడుగుతుంటే ఇదిగోనండి యోసేపుకు ఏడుపు వచ్చేసిందండి. అప్పుడు ఆయన అంటున్నాడు 18వ వచనం నుండి అప్పుడు ఆయన అంటున్నాడు, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి
అన్నలతో అంటున్నాడు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలు బ్రతికిచుండునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఎదుటి వారి తప్పులు క్షమిస్తేనండి అసలు ఆనందమే వేరుగా ఉంటుంది. ఆనందమే వేరుగా ఉంటుంది. తప్పులు క్షమించు అన్నలతో ఎలా మాట్లాడుతున్నాడండి ఆయన? దురుసుగా ఆయన మాట్లాడటం లేదండి. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగోనండి ప్రీతిగా మాట్లాడుతున్నాడు. ప్రీతిగా మాట్లాడి అంటున్నాడు, నేను మిమ్మల్ని పోషిస్తాను, ఇదిగో మీ కుటుంబాలను, మీ పిల్లలను నేను పోషిస్తాను. భయపడకండి, మీరు భయపడకండి. అంటే యోసేపు గారిలో ఉన్న బుద్ధి ఏంటి? సుబుద్ధి కలిగిన వాడు. ఆ సుబుద్ధి అతనికి ఏం తీసుకొచ్చిందంటే దీర్ఘశాంతమును తీసుకొని వచ్చింది. ఆ దీర్ఘశాంతము కలిగిన వాడు ఇదిగోనండి తప్పులను క్షమిస్తాడు. ఇప్పుడు యోసేపు గారు అన్నలు చేసిన తప్పులు, ఆ పాపములు ఆయన క్షమించి ఇదిగో యోసేపు గారు ఘనుడిగా కనబడుతున్నాడు. ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేస్తే ఎప్పుడైనా మీరు క్షమించారా? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకే తప్పులు క్షమించిన ఘనుడు యోసేపు గారు. ఇది యోసేపు గారి సందర్భం అయితే, ఇక మనం అందరం కూడా మరొక సందర్భంలోనికి మనం వెళ్ళగలిగితే మరి సౌలు దావీదు గారి సందర్భం మనందరికీ తెలుసు. ఎప్పుడైతే ఆ గొలియాతును చంపాడో అతనికి 10,000 స్తుతులు, సౌలుకు 1,000 స్తుతులు అన్నప్పటి నుంచి ఇక ఈ కోల్డ్ వార్ అనేది ప్రారంభమైందండి. అసూయ అనేది సౌలులో ప్రారంభమైంది. ఇక ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఏం జరిగిందో ఒకసారి మనం అందరం కూడా చూడగలిగితే, ముందుగా ఈ దావీదు గారికి ఉన్న బుద్ధి కూడా ఎలాంటిదో ఒక్కసారి మీరు చూడగలిగితే, మొదటి సమూయేలు మొదటి గ్రంథము దయచేసి 18వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. దావీదు సౌలు తనను పంపిన చోటికెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. అంటే దావీదులో ఉన్న బుద్ధి కూడా ఎలాంటిదంటే సుబుద్ధి కలిగిన వాడు. అంటే చిన్నవాడే దావీదు గారు, బాలుడే, చిన్నవాడే, కానీ పెద్ద మనసు కలిగిన వాడు. అలాగే 14వ వచనాన్ని మనము చూడగలిగితే అదే అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, మరియు దావీదు సమస్త విషయములలోనూ సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అంటే దావీదులో కూడా ఎలాంటి బుద్ధి ఉందంటే సుబుద్ధి ఉంది, మంచి బుద్ధి ఉంది. ఇక మొత్తం మీద ఏం జరిగిందంటేనండి, ఇక దావీదు గారి మీద మొత్తం మీద అసూయ పెంచుకున్నాడు. ఇక ఏం చేస్తున్నాడు అంటే, ఒక సింహము ఒక జింకను వేటాడితే ఎలా ఉంటుందో అలా వేటాడుతున్నాడండి. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఒక సామాన్యుని వెంట పడితే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఒక సామాన్యుని వెంట పడితే ఎలా ఉంటుంది, ఒక ఆర్డినరీ పీపుల్ వెంట పడితే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇలా ఏం జరిగిందంటేనండి, ఇక దావీదు గారి మీద ఇదిగోనండి ఆ ఈట విసిరాడండి. ఈట అంటే బెన్యామీనీయులు వీళ్ళు
ఈట విసరడములో స్పెషలిస్టులండి వీళ్ళు. వీళ్ళు ఈట విసిరారా గురి తప్పదండి, గురి తప్పదండి వీళ్ళు. అలా ఏం జరుగుతుంది అంటేనండి, ఆయన తప్పించుకుంటాడు, దావీదు గారు తప్పించుకుంటాడు. మొత్తం మీద ఏం జరుగుతుంది అంటేనండి, సౌలుకు అల్లుడవుతాడు. మీకాలను చేసుకుంటాడు కదండి, ఆ సౌలుకు అల్లుడవుతాడు. అల్లుడైన తర్వాత పైకేమో ఏమంటున్నాడు అంటే, నాయనా దావీదా అంటున్నాడు. నాయన అంటే ఎవరండి? తండ్రి. నాయన అంటే తండ్రి. పైకేమో నాయనా దావీదా అంటున్నాడు, లోపల మాత్రము చేసేవన్నీ చేస్తున్నాడు సౌలు. ఇదేం బుద్ధి అండి సౌలుది? ఇదేం బుద్ధి అండి? ఇలా చేస్తున్నాడని యోనాతాను సౌలుతో, తన తండ్రి అయిన సౌలుతో ఏమంటున్నాడు ఒక్క మాట మీరు చూడగలిగితే, యోనాతాను దయచేసి మొదటి సమూయేలు గ్రంథము దయచేసి 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాటలాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయములలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలే చేసెను గనుక రాజా, నీవు అతని విషయములో ఏ పాపము చెయ్యకుందువుగాక. ఏమంటున్నాడు యోనాతాను? ఏమంటున్నాడండి? డాడీ, రాజా, ఆ దావీదు అనే వ్యక్తి నీకు మేలే చేశాడు, బహుమేలు చేశాడు తప్ప నీకు ఏమి కీడు చేయలేదు కదా. మరి నువ్వు ఎందుకు ఆయన వెంబడి పడుతున్నావు? నువ్వు చేసేది తప్పన్నట్టుగా ఇదిగోనండి సౌలుతో మాట్లాడుతున్నాడు. ఇలానండి చంపడానికి వెతుకుతుంటే దావీదు గారు అరణ్యానికి పారిపోయాడు. అప్పుడు ఏం జరిగింది? అలా ఏం జరిగిందో మనం చూడగలిగితే, అదే సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 21-22 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. 21-22 వచనాలు మనం చదువుకుందాము. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దానిని బట్టి నేనిక కీడు చెయ్యను. దావీదా, నాయనా, నా యొద్దకు తిరిగి రమ్ము. వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తిననగా దావీదు, రాజా, ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది, పనివారిలోనొకడు వచ్చి దానిని తీసుకొనవచ్చును. అంటే ఇక్కడ సౌలు ఎన్నిసార్లు దొరికినా దావీదు గారు చంపలేదండి దావీదు గారు సౌలును చంపలేదు. ఎందుకు చంపలేదంటే, దేవుడు అభిషేకించిన వాణ్ణి నేను ముట్టను అన్నాడు. అంటే ఇప్పుడు సౌలును దావీదు గారు క్షమించాడు గనకనే ఇప్పుడు సౌలు ఇస్తున్న స్టేట్మెంట్ మనం చదువుకున్నాము. సౌలు గారు దావీదు గారి గురించి ఇస్తున్న ఆ స్టేట్మెంట్ మనం చదువుకుంటున్నాము. కాబట్టి ఇదిగోనండి, దావీదు గారిలో కూడా ఉన్న బుద్ధి ఏంటంటే సుబుద్ధి ఉన్న వ్యక్తిలో ఆటోమేటిక్గా ఇదిగోనండి దీర్ఘశాంతం ఉంటుంది. ఆ దీర్ఘశాంతం ఉన్న వ్యక్తి తప్పులను క్షమిస్తాడు, ఘనత పొందుకుంటాడు, గనుడిగా మారతాడు. అంటే ఇప్పుడు దావీదు గారు కూడా సౌలు చేసిన తప్పిదములను క్షమించి ఇదిగోనండి ఆయన కూడా గనుడుగా కనబడుతున్నాడు. దావీదు గారు కూడా గనుడుగా కనపడుతున్నాడు. ఇక చివరిగా మరొక సందర్భాన్ని చెప్పేసి నేను ముగించేస్తాను. ఇక మనము ఆలోచన చేయగలిగితే, చివరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎన్ని మాటలు అనాలో, ఆయనను ఎన్నెన్ని మాటలు అనాలో, ఎంత అవమానించాలో అంత అవమానించారండి ఆయన్ని. నువ్వు తిండిపోతూ అన్నారు, నువ్వు త్రాగుబోతూ అన్నారు, నువ్వు నీ పుట్టుక మంచిది కాదన్నారు,
అలాగే ఆయన్ని ఎన్ని మాటలు అంటేనండి, ఇదిగో నువ్వు దయ్యం పట్టిన వాడివన్నారు. అంటే ఈ ప్రభువును ఎంతగా అవమానించాలో అంతగా అవమానించారండి, అంతగా అవమానించారు. ఇక మరి అవమానించినప్పుడు ఆయన ఏమన్నాడో ఒక మాట మనము బైబిల్లో నుంచి మనం చూడగలిగితే, బైబిల్లో నుంచి మనం అందరం కూడా చూడగలిగితేనండి, లూకాసు వార్త దయచేసి 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. యేసు, తండ్రి, వీరేమి చెయ్యుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వీరేమి చెయ్యుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ప్రపంచ మనుషులు చేసిన పాపాలు క్షమించిన చక్రవర్తి ప్రభువైన క్రీస్తు. అన్ని మాటలు అన్నారండి, ఎన్ని మాటలు. ఒకానొక సందర్భంలో ప్రభు అంటాడు, మీరు నన్ను అవమానిస్తున్నారు. అంటే ఇన్ని తప్పులు చేసినా ఇదిగోనండి ఆయన ఎలా క్షమించాడు. అందుకే ఆయన ఏం చెబుతున్నాడు అంటే, ఒకరినొకరు క్షమించుకోవాలి అని క్షమాగుణాన్ని నేర్పించాడు. అందుకే శిష్యులకు కూడా ఏం చెబుతున్నాడో ఒక్కసారి మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదవగలిగితే, 14-15 వచనాలు మనం చదవగలిగితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. అంటే మనుషులు మాటలతోనో చేతలతోనో ఇదిగోనండి మరి వాళ్ళు కోపం పుట్టిస్తూ ఉంటారు. అలాంటివి మీరు క్షమిస్తే, ఇదిగోనండి ఈ చిన్న తప్పులు మీరు క్షమిస్తే, ఇదిగో మీరు మీ తోటి సహోదరుని పాపాలు మీరు క్షమిస్తే, పరలోకమందున్న మన తండ్రి మన పాపములను క్షమిస్తాడు. మనము మన సహోదరుని పాపాలు క్షమించకపోతే మన పాపాలు మన తండ్రి క్షమించడు. కొంతమంది దీన్ని గొడవను ఆపేసుకుందాం, దీన్ని క్లోజ్ చేసుకుందాము అనుకోరండి. దాన్ని బబ్బులుగా సాగదీసినట్టుగా గొడవ అది ఇంకా పెరగాలి తప్ప అది తగ్గకూడదు, ఇంకా పెరగాలని పెంచుకుంటూ వెళతారండి. అది మంచిది కాదండి అది. అందుకే క్షమించమంటున్నాడు. నువ్వు క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను, మీరు క్షమించకపోతే నేను మిమ్మల్ని క్షమించను. మరి పేతురు గారు డౌట్ వచ్చేసిందండి, అయ్యా మరి ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు క్షమించాలా? ఎన్ని మార్లు క్షమించాలి అని అడిగినప్పుడు, అప్పుడు మళ్ళీ మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి మనం చూడగలిగితే, 18వ అధ్యాయం, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలెనో? 7 మార్ల మటుక అని అడిగాను. ఎన్నిసార్లు క్షమించాలయ్యా? 7 సార్లేనా? 7 times అంతేనా అని అడిగినప్పుడు అప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడో మీరు చూడగలిగితే 22వ వచనంలో, అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మటుకే కాదు 70 మార్ల మటుకని నీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఒక 7 times కాదు పేతురు ఒక 7 సార్లే కాదు, ఇదిగో
70 సంవత్సరాలు 70 ఏండ్ల మటుకంటే మనుషుని ఆయుష్కాలం ఎంత అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే ఈ 70 సంవత్సరాలు క్షమించుతూనే ఉండాలి. అంతేగాని ఆ కోడి మీద పెట్టి తిట్టుడు, కుక్క మీద పెట్టి తిట్టుడు, పిల్లి మీద పెట్టి తిట్టుడు, ఈ ఈ తిట్లు అనేటివండి, ఈ అన్నిటివి ఇదిగోనండి మనుషులు తిడతా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు క్షమించండి. లైఫ్ లాంగ్ మీరు క్షమించండి. ఎందుకయ్యా నేను క్షమించాలి అంటే, మీరు క్షమిస్తేనే మన తండ్రి మన పాపములు క్షమిస్తాడు. ఒకవేళ క్షమిస్తారు, ఎలా క్షమించాలి అది కూడా పైకి మాట్లాడతారు కానీ లోపల ఉండేది ఉంటుందండి. మళ్ళీ పైకి ప్రైజ్ లాడ్ బ్రదర్ అంటారు, ప్రైజ్ లాడ్ అయ్యగారు అంటారు, లోపల పెట్టుకుంటారు. అప్పుడు కూడా ఎలా క్షమించాలో చెబుతున్నాడు. 35వ వచనంలో అంటున్నాడు, మీలో ప్రతి వాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. అంటే ఎలా క్షమించాలి అంటే హృదయపూర్వకముగా క్షమించాలి. ఏదో పైకి సరేలేండి అనటం కాదండి. హృదయపూర్వకముగా నువ్వు క్షమిస్తేనే మీరు పరలోకాన్ని సంపాదించుకుంటారు. లేదంటే ఇదిగోనండి మీరు పరలోకాన్ని పోగొట్టుకుంటారు. అందుకే పెళ్లి చూపులు అంటాం మనం. అంటే దాని అర్థం ఏంటిది? పై చూపులు అన్నమాట. పెళ్లి చూపులు అంటే పై చూపులు. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమడుగుతారు? అమ్మాయి బాగుందా అని అడుగుతారు. ఎలా చెబుతున్నావు? పై చూపులు, పై రూపం. కాబట్టి పైకేదో సరే అనటం కాదండి. పైకేదో హృదయపూర్వకముగా క్షమించు అంటున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో కూడా, లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనంలో, క్షమించుడి అప్పుడు మీరును క్షమించబడుదురు. ఎఫెసీ పత్రిక 4:32లో కూడా 4:32 దయచేసి ఎఫెసీ పత్రిక 4:32 మనం చూడగలిగితే, 4వ అధ్యాయం 32వ వచనములో, 4వ అధ్యాయము 32వ వచనములో, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. దయ. దేవుడు మన ఎడల దయ చూపించలేదా? అందుకేనండి, ఎలా దయ చూపించాడు? మనము చేసిన పాపములన్నింటినీ కూడా యేసు ప్రభు వారి మీద మోపాడు. ఎలా మోపాడు? దయతో. అందుకే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎలా క్షమించాలి అంటే, ఇదిగో ప్రభువుని బట్టి క్షమించు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఇదిగో ప్రభువు క్షమించిన ప్రకారం మీరును క్షమించండి. ఇక చివరిగా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దయచేసి 12-13 వచనాలు చదువుకుందాం. 12-13 వచనాలు కాగా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏదో వస్త్రాలు, ఆభరణాలు ఇవే కాదండి, ఈ లక్షణాలు కూడా మీరు ధరించుకోండి. ఎందుకంటే ఎవడైనాను తనకు హాని చేసేనని ఒకని ఎడల ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. కాబట్టి ఒకరోజు సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీని చంపిన ఆ హంతకులను
వాళ్ళను క్షమించండి అన్నదండి, వాళ్ళను క్షమించండి అని చెప్పింది. ఆ తర్వాత ఒరిస్సా ప్రాంతానికి వచ్చిన గ్రహం స్టెయిన్స్ గారి భార్య, ఇదిగో గ్రహం స్టెయిన్స్ గారు, ఆ గ్రహం స్టెయిన్ గారు వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇదిగోనండి ఆ వ్యాన్లో పడుకున్నప్పుడు ఆ దారా సింగ్ అనేవాడు తగలబెడితే అప్పుడు ఆమె కూడా అన్నది, అతన్ని క్షమించండి, అతన్ని క్షమించండి, అతన్ని క్షమిస్తున్నాను అంది. రీసెంట్లీ మొన్నటికి మొన్న ప్రవీణ్ పగడాల గారి వైఫ్ కూడానండి, ఇదిగో ఒకవేళ మా ఆయనని ఎవరైనా చంపుంటే వారిని నేను క్షమిస్తున్నాను అంది. అంటే తప్పులు క్షమించి గనులుగా మారి పరదైసులో ఉంటున్నారండి వీళ్ళందరూ. ఒక దావీదు గారు కావచ్చు, ఒక యోసేపు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా తప్పులు క్షమించిన ఈ గనులందరూ కూడా పరదైసులో ఉంటారు. తప్పులు క్షమించని వారందరూ కూడా పాతాళములో ఉంటారు. అందుకేనండి క్షమాగుణం, దయాగుణం, మనం అందరం ఇలాంటి గుణాలు కలిగి మనం బ్రతికితే, మనం క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కాబట్టి తప్పులు క్షమించాలి అంటే మీకు ఏ బుద్ధి ఉండాలంటే సుబుద్ధి ఉండాలి. ఆ సుబుద్ధి ఉంటే అది దీర్ఘశాంతమునిస్తుంది. ఆ దీర్ఘశాంతము కలిగిన వాడు మనుషుల తప్పులు క్షమించి ఘనుడుగా మారతాడు, ఘనత సంపాదించుకుంటాడు. కాబట్టి మనం అందరము కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.